అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విశేషే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. ఉత్తరాయణ శిశిర్ఋతో మాఘమాస కృష్ణపక్ష ద్వితీయ పుబ్బా నక్షత్రం శుక్రవారం. ఈ రోజు విశేషమైన రోజు. ఇక్కడ నక్షత్రం పుబ్బా శుక్రుడు అధిపతి మరియు ఈ రోజు శుక్రవారం కలిసి వచ్చింది. చాలా విశేషమైనది. ద్వితీయ మహావిష్ణు అధిపతి. ఈ రోజు మనమందరూ కూడా ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపించాలి. ఇలా జపిస్తే మనలో కోపం ఉంటే తగ్గిపోతుంది, క్షమించే గుణం ప్రారంభమవుతుంది, అనుమానం పెద్ద రోగం అంటాం అటుదు ఉంటే దూరం అయిపోతుంది, మరియు చేసే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. చిన్న వయసు నుంచి అందరు కూడా ఈరోజు ఈ నామం జపించండి. ఈ నామానికి ఈరోజు కలియుగంలో చాలా విశేషమైన శక్తి ఉంటుంది. లక్ష్మీ అనుగ్రహం, నారాయణ అనుగ్రహం రెండు ప్రాప్తిస్తాయి. ఓం లక్ష్మీనారాయణాయ నమః. అందరూ కూడా ఈరోజు ఈ నామాన్ని జపించండి. ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీపై ఉంటుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో దానా ధర్మాలు చేస్తూ ఉంటాం. అందులో విశేషంగా అన్నిట్లకైనా శ్రేష్టమైన దానం అన్నదానము అంటాం. మనం ఒకరికి విద్యాదానం చేస్తాము అనుకోండి. ఆ విద్యతో ఇతరులకి అపకారము చెయ్యొచ్చు, ఉపకారము చెయ్యొచ్చు. అవును కదా? అయితే అన్నదానంతో విద్యాదానం జీవితానికి మార్గాన్ని ఇస్తుంది. అన్నదానం అంటే అన్నదానానికి మనకి చాలా శ్రేష్టమైన స్థానాన్ని ఇచ్చింది వేదం. అన్నదానం పరమదానం అని చెప్తుంది వేదం. ఎందుకు అంటే విద్యాదానం చేశామనుకోండి, విద్య అది జ్ఞానానికి ప్రతీకంగా ముందుకెళ్తుంటే అది ఎంతైనా తక్కువే. కానీ అన్నదానం కడుపు నిండిపోయిన తర్వాత ప్రతి వ్యక్తి చాలు అనేది భోజనాన్ని మాత్రమే. కడుపు నిండిపోయిన తర్వాత అతనికి ఎంతే పెట్టు, ఇక నాకు వద్దు, చాలా కడుపు నిండిపోయింది అంటాడు. అంటే తృప్తి చెందుతుంది అన్నదానంలో. ఎదుటి వ్యక్తి శరీరం తృప్తి చెందుతుంది. తృప్తి లేని జీవితం అంటే ఒకరికి తృప్తి చెందని దానం మనం ఏది ఇచ్చినా కూడా సంతృప్తితోనే ఉంటాడు. బంగారు ఇవ్వండి, ఓ ఇంకా ఎక్కువ ఇచ్చేవాళ్ళేమో అనుకుంటారు. డబ్బులు ఇవ్వండి, ఇంకా ఎక్కువ ప్రాప్తించేదేమో అనుకోండి. మరియు వాళ్ళకి ఏదైనా ఒక విద్యను బోధించండి, ఓ ఇంకా ఎక్కువ విద్యను బోధించింటే బాగుండేది అనిపిస్తుంది. కానీ అన్నదానం మాత్రం నాకు చాలు అంటుందంట. అన్నదానం అనేది శరీరం, ఆత్మ మరియు శరీరానికి ప్రాణశక్తికి దాతగా అన్నదానం ఉంటుంది. అందుకే అన్నదానం పరమదానం అన్నారు. మీరు దారిలో వాళ్ళు వీళ్ళు కనబడుతూ ఉంటుంటారు కదా, వాళ్ళకి డబ్బులు అటువంటివి ఇచ్చి వాళ్ళు ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి వేరే ఇంకేదైనా అనుచితమైన పనులు చేశారు అనుకోండి, దానికి కారణం మీరు కూడా అవుతారు. ఎందుకు అంటే మహావిష్ణుకి ఆరాధ్య దైవం శివుడు, శివుడికి ఆరాధ్య దైవం మహావిష్ణు. కానీ ఒక్కసారి ఒక మహారాక్షసుడు ఇక విష్ణుని ఎంత ఆరాధించినా ఆ రాక్షసుడికి వరాలిస్తే ఆపదలు జరుగుతాయి అని విష్ణుదేవుడు కరుణించలేదు.
తదుపరి ఎవరో తెలియచేస్తారు, నువ్వు విష్ణుని మోక్షకాలంలోనే విష్ణు ప్రత్యక్షమై శాశ్వత మోక్షాన్ని ఇస్తాడు, కానీ అదే శివుణ్ణి ఆరాధన చేస్తే తత్తక్షణమే మీకు వరాలు ఇచ్చేస్తాడు అని ఋషి గారు తెలియచేస్తే దాని ప్రకారం కూర్చొని శివధ్యానం చేస్తాడు. కఠోరమైన తపస్సుని ఆచరించిన తర్వాత శివుడు పరమేశ్వరుడు మెచ్చుకొని వాళ్ళు అడిగిన వరాలు ఇచ్చేస్తాడు. ఆ రాక్షసుడికి అంటే అతను అపాత్రుడు, అంటే అతనికి రాక్షసుడు కదా, ఇక వరం ఇచ్చేశారు. దానివల్ల విధ్వంసం సృష్టి అవుతుంది. ఆ విధ్వంసం సృష్టి అయిన తర్వాత ఎటువంటి మరణమే ప్రసాదించని అద్భుతమైన శక్తిని కోరేస్తాడు. అప్పుడు అతన్ని మనము సంహరించాలంటే విష్ణు సంహరించిన తర్వాత నేనిచ్చిన ఆశీర్వాదంని మీరు విజ్ఞాన్ని చేశారు, అతనికి మరణం లేకుండా నేను చేస్తే అతనికి మరణ ప్రసాదం చేశారు, ఇది కాలచక్రంలో అనుచితమైనది అని చెప్పి వాళ్ళిద్దరికి కూడా గొడవలు వస్తాయి. ఎందుకంటే పరమేశ్వరుడు ఇచ్చిన వరము ఈరోజు శూన్యమైపోయింది. పరమేశ్వరుడు వరం ఇచ్చిన తర్వాత ఎలా చనిపోయాడు అతను అని చెప్పి రాక్షసులందరూ కూడా పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి న్యాయాన్ని అడుగుతారు. మీరు వరం ఇచ్చిన తర్వాత ఎందుకు అతను చనిపోయాడు? అప్పుడు దేవతలు అందరూ ప్రశ్నించేస్తారు. అప్పుడు మహావిష్ణువుకి అతనికి కోపం వచ్చి యుద్ధమే జరుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే అపాత్ర దానము, అపాత్ర వచనము, అపాత్రులకి అటువంటి వరాలు ఇవ్వడము అని అర్థం. అదే విధానంగా అప్పుడు సాక్షాత్ అపాత్రులకి వరాన్ని ఇవ్వడం వలన విధ్వంసం ఎలా జరిగి దానికి కారణం శివుడు ఎలా అనుభవించాడో, దాని ఒక ప్రతిఫలాన్ని శివుడు ఎలా స్వీకరించాడో అదే విధానంగా ఇక్కడ కూడా మనం ఎవరైనా అపాత్రులకి ఏదైనా ధనము ఇటువంటివి దానం చేసినప్పుడు అది సదుపయోగం కాకుండా దురుపయోగమయ్యి ఆ పాపానికి అతను చేసే పాపంలో ఇతను కూడా భాగి అవుతాడు అని దాని నుంచి నేను దయచేసి మీకు కరుణ ఉంటే ఇంటికి తీసుకెళ్లి సోఫా పైన కూర్చోబెట్టి వెండి కంచెల్లోనో బంగారు కంచెల్లోనే భోజనం పెట్టి పంపించండి, పర్లేదు. కానీ డబ్బులు ఇచ్చి మాత్రం వాళ్ళ జీవితం చెడగొట్టకండి, దానికి మీరు కారణమవుతారు. గుర్తుంచుకోండి, ఎవరికైనా డబ్బు ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు దాన్ని స్వీకరించి వాళ్ళు నిజస్వరూపం కష్టపడ్డాన్ని మానేస్తూ ఉంటారు. ఇది చాలా అనుభవం తెలుసుకోవాలి. తమ్ముడు అనో అన్న అనో మన మిత్రుడనో లేదో మన కింద పనిచేసేవాడనో కష్టం ఉన్నప్పుడంతా వాడికి డబ్బులు ఇస్తూ ఉంటాము అనుకోండి, ఇక జీవితంలో వాడు కష్టపడడం మానేస్తాడు. ఎలాగో మా అన్న ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, మా గురువు గారు ఉన్నారు, నాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పి అతని జీవితాన్ని అతనే నిర్లక్ష్యం చేసుకుంటాడు. ఎప్పుడైతే అన్న తమ్ముళ్ళు లేదో గురువు గారులు అనుకోకుండా ఏదో ప్రకృతి ప్రళయం వచ్చి వాళ్ళ అంత్యం అయిపోయింది అనుకోండి, ఆ జీవితాన్ని మీరే వాళ్ళ జీవితాన్ని చెడగొట్టినట్టు ఆ కర్మఫలం మీకు అందుతుంది. అదే విధానంగా మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి దాన్ని వెళ్ళి అతను ఏదైనా అనుచితమైన పనులు చేస్తే ఆ పాపానికి మీరే కారకులు అవుతారు. అందువల్ల దయచేసి అందుకే సపాత్ర దానం అన్నారు. అపాత్రులకి ఏ కారణానికి కూడా అంటే అయోగ్యులకి అనగా అర్హత లేని వారికి మీరు ఏ దానం చేసినా అది పాపం, కానీ ఎవరికి అన్నదానం చేసినా దానివల్ల పుణ్యఫలమే వస్తుంది. అందుకే అది పరమదానమైంది. రాక్షసులకు పెట్టచ్చు అన్నదానం. ఇక అదే విధానంగా అన్నదానం అంటే ఆహారం. ఎవరికైనా పశువు పక్షులు అన్నిటికీ అవి అన్నిటికీ ఆకలితో ఉన్న వారందరికీ ఎవరికైనా ఇవ్వచ్చు. అంటే అతని వెనుక జన్మలో ఎంతో పాపం చేసి ఈ జన్మలో అన్న నీళ్లు ఆహారం లేకుండా ఉండేంత కర్మ ఉన్నా అతనికి అన్నదానం చేసినా కూడా దానివల్ల మీకు ఎటువంటి పాపము రాదు. వస్తే ఒక పూట ఉపవాసం ఉండొచ్చు మీరు, అంతేగాని పాపం రాదు, పుణ్యమే వస్తుంది. అదే వెనుక జన్మలో పాపాల వల్ల ఈ జన్మలో అతనికి డబ్బు అనేది లేకుండా పరమ దారిద్రాన్ని అనుభవిస్తూ ఉంటే అతన్ని తీసుకెళ్లి మీరు కాస్త డబ్బు సహాయం చేశారు అనుకోండి, చూడండి ఆ కర్మ అతను వెళ్ళి అనుచిత పనులు చేస్తాడు, మళ్ళీ ఆ పాపం మీ దగ్గరికే వస్తుంది. చూసారా? అందుకే అన్నదానం పరమదానం అన్నారు, కానీ వేరే దానాన్ని కాదు, వేరే దానాలకి కాదు. అందువల్ల దయచేసి అన్నదానాలు చెయ్యండి. ఏదైనా పుట్టినరోజు వచ్చినప్పుడు, ఏదైనా శుభకార్యాలు వచ్చినప్పుడు, ఏదైనా మంచి పర్వదినాల్లో, లేదు అంటే ఎప్పుడైనా సరే అన్నదానం శ్రేష్ఠ దానం. దానికి మించిన దానం మరొకటి ఉండదు.
వాటిని ఆచరిస్తూ ఉండండి. నిజంగా చెప్పాలంటే ఎంతో మంది మన భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతా అన్ని చోట్ల రోజుకి ఒక్క పూట భోజనం తిని పడుకునేవారు ఇంకా ఉన్నారు. రోజుకి 2 సార్లు భోజనం తిని పడుకునేవారు ఉన్నారు. నా దగ్గరకు ఒకరు వచ్చారు, చాలా బాధేసింది. వాళ్ళు ఇంట్లో 3 పిల్లలు, అమ్మ నాన్న, ఒక 1/2 ఎకరా పొలం ఉంటుంది అంతే. ఇంకా వ్యవసాయం చేసుకోవాలి. అది వరి, అది ఎంత పండుతుందో ఆ ధాన్యాన్ని ఇక గవర్నమెంట్ నుంచి 5 కేజీలు 10 కేజీలు ఏం తిరుగుతుందో అది తెచ్చుకొని పొద్దున్నే ఒకసారి, రాత్రి ఒకసారి, 2 సార్లు ఇంకా వాళ్ళ ఇంట్లో భోజనం తినేది. డైరెక్ట్గా వాళ్ళు చెప్పారు, గురువుగారు మా ఇంట్లో ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి భోజనం తింటాం అంతే గురువుగారు అని. నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. చాలా బాధ అనిపించింది. గురుగారు మా ఇంట్లో పండుగ వచ్చినా అదే భోజనమే, ఏమున్నా అంతే, మాకు వేరే ఇంకేం వ్యత్యాసం తెలీదు. ఎవరైనా పెళ్లికి ఇలాంటి వాటికి పిలిస్తే అక్కడ కడుపు నుంచి భోజనం తినేసి వస్తాను గురుగారు, కానీ వెళ్ళడానికి కూడా బాధ గురుగారు, ఎందుకంటే వేసుకోవడానికి మంచి బట్టలు ఉన్నావు, అక్కడ వెళ్తే ఒక సైడ్లో కూర్చోబెడతారు, మనము ఏదైనా పిలిస్తే సరి సమానంగా ఉండాలి కదా గురుగారు, అప్పుడే కదా మనకి తృప్తిగా తింటాము, ఆ తృప్తి కూడా ప్రాప్తించదు, అక్కడ వెళ్ళినా కూడా ఏదో తలంచుకొని తినేసి వస్తాం గురువుగారు అనగానే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఏడ్చేసాను నేను ఆ రోజు. తర్వాత 3 రోజులు నాకు భోజనం తినాలని అనిపించలేదు. ఎందుకంటే ఏదో తెలియని ఎంత బాధల్లో జనాలు ఉన్నారు. కానీ తల పొగరు ఎక్కువయ్యి, ఇంట్లో అహంకారం ఎక్కువైపోయి అన్నాన్ని పొద్దున్నే తీసుకెళ్ళి మనం ఏం చేస్తున్నాము, డస్ట్బిన్లో పడేస్తున్నారు. వంటకాలు ఉండి డస్ట్బిన్లో పడేస్తున్నారు. కడుపు నిండిపోయి వేస్ట్ చేయడము అనేది కాదు, నిర్లక్ష్యం. గుర్తుంచుకోండి, అన్నము ఎంత పవిత్రమో. అన్నం కోసమే ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి. మీకు తెలుసో తెలీదు, అన్నం కోసం, ఆహారం కోసం ఎన్నో యుద్ధాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఒక సింహము యుద్ధం చేస్తేనే దానికి ఆహారం. అర్థమైందా మీకు? సింహం యుద్ధం చేస్తేనే దానికి ఆహారం. అంత గొప్పది. యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అన్నానికి, ఆహారానికి దయచేసి ఆహారాన్ని గౌరవించండి, వృధా వ్యర్థం చెయ్యకండి. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి, డబ్బులు బంగారు నాణ్యాలు ఇవ్వకండి. అందుకే అన్నం పరమదానం అన్నారు. ఈరోజు అన్నానికి గౌరవించండి. ఇంట్లో ఉదయాన్నే లేస్తేనే భగవంతుడికి మీరు ఏం వండింటారో అది మీరు లేచిన వెంటనే స్నానం చేసి వండి దాన్ని తీసుకెళ్లి భగవంతుని దగ్గర పెట్టి నైవేద్యం చేసి తదుపరి ఇంట్లో ఉన్న వాళ్ళు భోజనం చేయండి. అది మహాప్రసాదంగా మారుతుంది. అదే మన సనాతన ధర్మము, అదే మన సంప్రదాయం కూడా. దయచేసి దీన్ని పాటించండి. మన ఇళ్లలో ఎప్పుడు కూడా దుర్భిక్ష అనేది రాదు. ఏ దాంట్లోనూ మీకు కొరత రాదు. ఏ ఇంట్లో అయితే భగవంతునికి ఉదయం నైవేద్యం లేదో ఆ ఇంట్లో 1000 కోట్లు వచ్చినా వేస్టే. నేను ఎన్నో సంవత్సరాల నుంచి తెలియచేస్తున్నాను ఈ మాటని. ఎంతో మంది ఉదయం లేస్తేనే ఎవరి ఇంట్లో అయితే ప్రతిరోజు భగవంతునికి నైవేద్యం, ఇంట్లో ఏ వండింటే అది నైవేద్యం పెడుతూ ఉన్నారో వాళ్ళకి రోజు రోజు అభివృద్ధి చెంది ఇళ్ళు కట్టుకున్నారు, పొలాలు కట్టుకున్నారు, పిల్లలకి చక్కగా చదివించారు, పెళ్లిళ్ళు చేశారు. ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాం గురుగారు మీరు చెప్పిన పూజలు చేసి అంటే దాంట్లో ఒకటే, భగవంతునికి వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు నైవేద్యం జరుగుతుంది అని. ఇది మన ధర్మం. దాని నుంచి దయచేసి ధర్మాన్ని గౌరవించేవారు మీ ధర్మాన్ని కోసం మీరు ఇతరులకి భోజనం పెట్టకపోయినా భగవంతుడికి 1 టీ స్పూన్ అంత నైవేద్యం పెట్టండి. అదే మహాదానం అవుతుంది. భగవంతునికి అన్నదానం చేసిన పుణ్యఫలం దానికన్నా సపాత్రులు ఎవరున్నారు చెప్పండి? భగవంతుడికి భోజనం పెట్టామంటే ఇంకెంత పుణ్యం వస్తుంది చూడండి. దయచేసి భగవంతుని డైలీ అంత భోజనం పెట్టండి. ఆ పుణ్యఫలంతో మీ పాపాలు కాస్త తగ్గించుకొని జీవితంలో అభివృద్ధి చెందండి అనేదే ఈరోజు మంచి మాట, నా విన్నపం. ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. మనము ఇల్లు కట్టినప్పుడు భూమిలో నవరత్నాలు, పంచలోహాలు ఇవన్నీ కొన్ని వేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇంట్లో డివైనిటీ, కాస్మిక్ ఎనర్జీ అధికంగా ఉత్పత్తి అయి ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోవాలి అండ్ ప్రకృతిలో ఉన్న దైవ శక్తిని ఆకర్షించాలని. అదే విధానంగా దేవాలయాల్లో కూడా ప్రతిష్ఠించేటప్పుడు నవరత్నాలు ఇవన్నీ పెడతారు. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న చైతన్య శక్తి, అంటే గృహమే దేవాలయంగా మారాలని. ఇప్పుడు మీరు ఎవరిదో ఇల్లు కొనుక్కున్నారు, వాళ్ళు దాని కింద ఏం పెట్టారో తెలియదు. అపార్ట్మెంట్స్ లో అంతా ఉంటారు. దాంట్లో ఎక్కడ వేస్తారంటే అపార్ట్మెంట్స్ లో ఒకే అపార్ట్మెంట్ లో 100 మంది ఉంటారు, 20 ఫ్లాట్స్ ఉంటాయి, ఎన్ని టవర్లు ఉంటాయో తెలియదు, ఏ టవర్లో ఏమీ వేసి ఉంటారు. అవన్నీ కమర్షియల్ పర్పస్ వాళ్ళు కడతారు, సేల్ చేసేస్తారు. మనం ఏదో మంచి దీన్ని చూసి గృహ ప్రవేశం చేస్తాం.
కానీ కాస్మిక్ ఎనర్జీని ఆ ఇంట్లో అట్రాక్ట్ అవడానికి ఏం ఎనర్జీ ఉంది మన ఇంట్లో? ఏమి లేదు. అందుకే ప్రతి అపార్ట్మెంట్ ఇళ్లల్లో శ్రీవాస్తు యంత్రం ఉంటే ఇల్లే ఒక దేవాలయంగా కాస్మిక్ ఎనర్జీగా మారుతుంది. ఎప్పుడైతే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ సృష్టి అధికంగా అవుతుందో అప్పుడు మనకు అన్నిటిలో కూడా ప్రశాంతత, కుటుంబంలో మంచిది ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు ఇల్లే దేవాలయం అవుతుంది. లేదు అంటే ఆ ఇల్లే క్లబ్ హౌస్ లాగా మారిపోతాయి. ఇంట్లో ఉండడానికి ప్రశాంతత ఉండదు, ఇంటి బయటే ఉండాలి అనిపిస్తుంది. ఆ ఇంట్లోకి వస్తేనే ఏదేదో ఆలోచనలు, చెడు ఆలోచనలు, నిద్ర రాకపోవడం, ఇటువంటివి నెగిటివ్ ఎక్కువ క్రియేట్ అవుతాయి. ఏ ఇంట్లో అయితే దైవ బలం, కాస్మిక్ ఎనర్జీ అధికంగా ఉంటుందో ఇంటి బయట ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇంటి లోపలికి రాదు. ఎక్కడైతే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఇంటి లోపలికి ఆకర్షించదు. అటువంటి పాజిటివ్ ఎనర్జీ కోసం శ్రీవాస్తు యంత్రం పెట్టండి. రేపు శనివారం, రేపు వెంకటేశ్వర స్వామికి విశేషంగా పూజించండి. రేపు ఉదయాన్నే విప్ప నూనెతో 2 దీపాలు వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణ చేసుకుని పెరుగన్నం దేవుడికి నైవేద్యం పెట్టండి. ఇలా రేపు మీరు దీన్ని ఆచరించండి. ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఏదైనా వ్యాపారంలో, పనుల్లో నష్టం అనుభవిస్తూ ఉంటే అది ఫుల్ స్టాప్ అవుతుంది. ఈ రోజు శ్రీఫలం కానీ లేదో వెలక్కాయ కానీ, అంటే వెలక్కాయ లేదు అది దొరక్కపోయినప్పుడు శ్రీఫలం. శ్రీఫలం అంటే ఏం చెప్పండి? శ్రీఫలం అంటే బిల్వ ఫలాన్ని కూడా శ్రీఫలం అంటాం. బిల్వ వృక్షం ఉంటుంది కదా, మారేడికాయి శ్రీఫలం. ఈ రెంట్లో ఏదైనా ఒక కాయ తెచ్చుకొని దానిపైన సగం కట్ చేసి దాంట్లో గొజ్జు కొంచెమే తీయాలి, మిగతాది అంతే ఉండాలి. అలా కొంచెం తీసేసి అందులోకి నెయ్యి పోయాలి. దాని లోపలికి నెయ్యి పోసి మన ఇంట్లో దీపాలు వెలిగించే ఒత్తులు ఉంటాయి చూడండి, ఈ కొబ్బరి పుల్ల లేదా చీపురి పుల్లలు కొత్తవి తీసుకొని ఆ ఒత్తిని పెట్టి లైట్ గా దారం చుట్టి దాని లోపల పెడితే ఆ ఒత్తి ఇలా చక్కగా నిల్చుకుంటుంది. అప్పుడు దాన్ని దీపం వెలిగించి వాటితో లక్ష్మీదేవికి, గుర్తుంచుకోండి, లక్ష్మీనారాయణ లక్ష్మీదేవికి పూజించాలి. అలా ఈ రోజు ఎవరింట్లో అయితే ఈ ఒక దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకి జీవితంలో దారిద్ర్యం అంతా దూరమై లక్ష్మీ గణాలు ఆకర్షిస్తాయి. అప్పుడు కుబేరుడు కూడా ఆకర్షిస్తారు. అప్పుడు మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లభిస్తుంది. ఈ రోజు మాఘమాసం అద్వితీయమైన ద్వితీయ రోజు. వెలిగించండి. పరిపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహంతో మీ కష్టాలు తొలగించుకోండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో
ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884452344 040682766622.